కాసేపట్లో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేంద్ర కేబినెట్ లో తెలంగాణ బీజేపీ నుంచి ఇద్దరికి చోటు లభించింది. ఈ ఎన్నికల్లో మొత్తం ఇదిగా 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణలో గెలిచారు. వీరిలో కిషన్ రెడ్డికి కేబినెట్ లో చోటు కొనసాగిస్తుండగా కొత్తగా బండి సంజయ్ కు పిలుపు వచ్చింది. ఈ ఇద్దరు నేతలు ప్రధాని మోదీ నివాసంలో తేనెటి విందుకు వెళ్లారు. అయితే కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ బీజేపీ నుంచి డీకే అరుణ, ఈటల రాజేందర్ కూడా బెర్త్ ఆశించారు. అయితే వీరిద్దరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కొత్త చర్చ జరుగుతుంది. వీరిలో ఒకరికి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని అనుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి అప్పగిస్తారనే టాక్ నడుస్తుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలంగా ఢీకొట్టే వారికే పట్టం కడుగుతారని అనుకుంటున్నారు. అయితే ఢిల్లీ స్థాయిలో డీకే అరుణ, ఈటల పేర్లపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకే చెందిన డీకే అరుణ పేరును పరిశీలనలోకి తీసుకువచ్చని అనుకుంటున్నారు. అలాగే ఉద్యమ నేతగా, బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ పేరును కొట్టి పారేసలేమని కొందరి వాదన. మొత్తానికి వీరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అనేక కారణాలు అన్వేషించే పనిలో పడ్డాయి పార్టీ శ్రేణులు. ఇక కేంద్ర కేబినెట్ లో తెలంగాణ బీజేపీ నుంచి ఇద్దరికి చోటు లభించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, డీకే అరుణ అండ్ ఈటల రాజేందర్ కు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై కారణాలేంటి? హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన ప్రధానిగా ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రధాని మోడీ కేబినెట్ లో తెలంగాణ నుంచి ఎవరికి బెర్త్ దక్కుతుంది అనేది ఇంతవరకు ఉత్కంఠగా ఉంది. కాసేపటి క్రితమే అది కూడా ఆ సందిగ్ధానికి కూడా తెరపడింది. ఇద్దరికి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి పిఎం కార్యాలయం నుంచి ఫోన్లు రావడంతో ఇక వాళ్ళిద్దరికి బెర్త్ కన్ఫర్మ్ అనేది అయింది అని చెప్పేసి క్లియర్ కట్ గా తెలిసిపోయింది. ఇక మిగతా నేతలు కొంత అసంతృప్తిగా, అంటే కొంత ఖచ్చితంగా తమకు కేంద్రం కేబినెట్ లో బెర్త్ దక్కుతుంది అని చాలా ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. వాళ్ళకు కొంత నిరాశ ఎదురైంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కేంద్రం ఈసారి కేబినెట్ లో ఈటల రాజేందర్, డీకే అరుణ, అదేవిధంగా నిజామాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ముగ్గురు కూడా ఎక్స్పెక్ట్ చేశారు కేబినెట్ లో తమకు బెర్త్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూశారు. కానీ బీజేపీ నాయకత్వం పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. అంతేకాకుండా ఆయనతో పాటుగా చాలా కాలం పార్టీలో పనిచేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్ కి ఆయనకు కూడా మంత్రి పదవిని ఖరారు చేసింది. కిషన్ రెడ్డి కి కేబినెట్ హోదా ఇచ్చే అవకాశం ఉంది. బండి సంజయ్ కు సహాయ మంత్రి పదవి కేటాయిస్తారన్న టాక్ అయితే నడుస్తా ఉంది. ఇక మిగతా వాళ్ళు కేబినెట్ లో పదవి కోసం వాళ్ళు చాలా అంటే ఆసక్తిగా ఉన్నారు, ప్లస్ ఎదురు చూశారు ఆసక్తిగా. ఖచ్చితంగా దక్కుతుంది అన్న ఎదురు చూపులు అయితే వాళ్ళలో కనిపించాయి. కానీ ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, మహబూబ్ నగర్ నుంచి విజయం సాధించిన డీకే అరుణకు ఇద్దరికి బీజేపీ నాయకత్వం కొంత మొండి చేయి చూపిందని చెప్పాలి. వాళ్ళిద్దరికి సంబంధించి ఇక పార్టీలో ఎట్లా అకామిడేట్ చేస్తారు అనేది చూడాలి. పార్టీలో అయితే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ను మార్చి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చింది. ఇక కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు కట్టబెట్టింది. వాటితో పాటుగా మంత్రి పదవిని కూడా ఆయనకే ఇచ్చారు. ఈసారి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి కిషన్ రెడ్డిని తప్పించి ఎవరికి కేటాయిస్తారు అనేది ఇప్పుడు చూడాలి. ఇక పార్టీలో మాత్రం ఈటల రాజేందర్ కానీ లేకపోతే డీకే అరుణకు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు కట్టబెట్టవచ్చు అన్న చర్చ అయితే నడుస్తుంది. వీళ్ళతో పాటు మరో ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి విజయం సాధించినటువంటి ధర్మపురి అరవింద్, అదేవిధంగా మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన రఘునందన్, ఇద్దరు కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతల కోసం తమకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పేసి తెలుస్తుంది. ఈ నలుగురులో ఎవరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారు అనేది చూడాలి. రాబోయే రోజుల్లో కనుక ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటే మరొకరికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఎవరికి ఈ అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారు అనేది ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది. ఇక ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లోనే
స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికల ముందే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి కిషన్ రెడ్డి రిలీవ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆయనకు కేబినెట్ ర్యాంక్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఆయన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేసి కొత్త వాళ్లకు ఇచ్చే అవకాశం ఉంది. కొత్త వాళ్లలో ప్రధానంగా ఇటు ఈటెల రాజేందర్ బాబు పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఆయనకు గత ఎన్నికల్లో ముందే జాతీయ నాయకత్వంలోకి తీసుకుంటారు, అదే లేదా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారనే విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ పార్టీలో అందరినీ కలగలిపి ఎటువంటి విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లారు. గతంలో తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో 2 ఎన్నికల్లో బీజేపీ మంచి మెజార్టీ అంటే మంచి స్థానాలు దక్కించుకుంది. అసెంబ్లీలో గతంలో ఉన్న దానికంటే కూడా గతంలో బీజేపీకి అత్యధికంగా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి ఆ స్థానాన్ని 8కి పెంచుకుంది. అదేవిధంగా లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. గత ఎన్నికల్లో ఈసారి 8 మంది ఎంపీలు విజయం సాధించారు. ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగాయి. ఇది ఒక అచీవ్మెంట్ గా కూడా కిషన్ రెడ్డి చూస్తున్నారు. ఆయనకు ఖచ్చితంగా కేబినెట్ ర్యాంక్ హోదాలోనే మంత్రి పదవి దక్కే అవకాశం అయితే ఉంది. ఇక రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి కట్టబెడతారనేది ఇప్పుడు ఒక ప్రధాన ప్రశ్నగా మిగిలింది. ఈటెల రాజేందర్ కానీ లేకపోతే డీకే అరుణ ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రస్తుతం ఆమె ఎంపీగా గెలిచారు. ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఒకవేళ డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాల నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శికి ఒకవేళ కనుక మార్చితే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ కు ఆయన ఉద్యమ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా బీజేపీలో ఆయన జాయిన్ అయినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు, మొన్నటి ఎంపీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన వివిధ జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటించారు, అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ వైపు బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి అయితే సమాచారం అంతా ఉంది. ఇక ఇదే పదవి కోసం ధర్మపురి అరవింద్ తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఖచ్చితంగా తాను వాటిని స్వీకరిస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పేసి చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రఘునందన్ రావు కూడా అదే ధోరణితో ఉన్నారు. ఆయన కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పార్టీలో అయితే ఈ 4 పేర్లు ప్రధానంగా చర్చ నడుస్తుంది. మరి బీజేపీ అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది చూడాలి. ఇప్పటికిప్పుడు పార్టీ అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డిని తప్పించకపోయినా మరికొద్ది రోజుల్లోనే, అంటే ఎంతో దూరంలో లేదు, మరికొద్ది రోజుల్లోనే ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి మరొకరిని పూర్తి స్థాయిలో నియమించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈసారి మాత్రం డీకే అరుణ అండ్ ఈటెల రాజేందర్ వీరిద్దరికి ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ కేంద్ర కేబినెట్ విస్తరణలో కేంద్ర మంత్రులుగా దక్కే అవకాశం ఉందంటారా? ఒకవేళ కనుక బీజేపీ నాయకత్వం ఇద్దరిలో ఎవరికి ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తే మాత్రం ఖచ్చితంగా జాతీయ నాయకత్వంలోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే జాతీయ నాయకత్వంలో డీకే అరుణ ఉన్నారు, ఆమె జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఒకవేళ ఈటెల రాజేందర్ కనుక రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిపోతే మాత్రం ఆయన్ని కూడా జాతీయ నాయకత్వంలోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన్ని పార్టీ బాధ్యతలు అప్పగిపోయే అవకాశాలు ఉంటాయి. మరి బీజేపీ నాయకత్వం ఇద్దరిలో ఎవరికి మొగ్గు చూపుతుంది అని చూడాలి. ప్రధానంగా ఈటెల రాజేందర్ కు అమిత్ షా ఆశీస్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతా ఉంది. ఆయన బీజేపీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం ఒకసారి గమనిస్తే అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళడం మనం గమనించాం. కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా లాంటి నేతలు ఈటెల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఈటెల పనితీరును చూసి ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు రైట్ సునీల్, థ్యాంక్ యూ.